హాయ్ ఎవ్రీవన్. చాలా మంది 10th క్లాస్ సోషల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, టెక్స్ట్ బుక్ నుంచి వస్తున్నాయా, బయట నుంచి వస్తున్నాయా, ఏ క్వశ్చన్స్ చదవాలి, వెయిటేజ్ ఎంత, 8 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, 4 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, 2 మార్క్స్కి ఏం చదవాలి, 1 మార్క్స్ కోసం మొత్తం అన్ని లెసన్స్ చదవాలా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్, 8 మార్క్స్ కోసం అన్ని క్వశ్చన్స్ అన్ని లెసన్స్ చదవాలా, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది. సో ఇదన్నిటికీ క్లారిటీ ఇచ్చేలాగా 100 మార్క్స్ బాగా చదివాలి, ఈజీగా తెచ్చుకునేలాగా అండ్ ఈజీగా పాస్ అయ్యేలాగా మొత్తం అన్ని క్వశ్చన్స్కి మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కింద ఇచ్చినట్టు బోర్డు మోడల్ పేపర్, బ్లూ ప్రింట్, ఎగ్జామ్ ప్యాటర్న్ అసలు ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎలాగ ఇస్తున్నాడు, ఎన్ని క్వశ్చన్స్ ఉంటున్నాయి, 4లు ఎన్ని, 2లు ఎన్ని, 8లు ఎన్ని, అలాగే బ్లూ ప్రింట్ ఇస్తున్నాడు, ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఏ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, మోడల్ పేపర్, ఈ మూడు మనం ఒకేసారి చేయబోతున్నాం. పైగా ఈ వీడియోలో ఖచ్చితంగా ఏ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్లో ఏ పేజ్ నుంచి వచ్చిందో కూడా నేను క్లియర్గా చెప్పబోతున్నాను, కాబట్టి ఎవరు మిస్ చేయకండి. అండ్ ఇప్పటి నుంచి ఫస్ట్ జాగ్రఫీ చూద్దాం. జాగ్రఫీలో సో ఫస్ట్ 1 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సో మొత్తం అన్ని లెసన్స్లో 1 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఫోకస్ చేద్దాం. సో రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్లో 1 మార్క్స్ వస్తున్నాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ నుంచి, జాగ్రఫీ నుంచి 1 మార్క్ వస్తుంది. టోటల్ 1 మార్క్స్. సో జాగ్రఫీ, ఎకనమీ, పాలిటీ, హిస్టరీ అన్నిటిలోంచి 1 మార్క్స్ వస్తున్నాయి. అంటే అన్నిటిలో కలిపి టోటల్గా 10 అడుగుతాడు. ఇక్కడ ఇచ్చిన వెయిటేజ్ 12, కానీ మనల్ని వీటన్నిటిలో కలిపి 10 అడుగుతాడు. సో ఎక్కడెక్కడైతే 1 మార్క్స్ ఉన్నాయో అక్కడక్కడ మీరు వెళ్ళండి, ఆ లెసన్ A to Z చదవాలి. ఆ లెసన్స్ అన్నిటిని నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను, బాగా ఫాలో అయితే ఫుల్ మార్క్స్ వస్తాయి పక్కా. కాబట్టి ఇక్కడ చూడండి, రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ బాగా చదవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అండ్ మిగతావి. సో దానికి మీకు ఒకసారి చూద్దాం. అసలు 1 మార్క్స్ అనేవి బోర్డు మోడల్ పేపర్ అనేది మనకి అల్టిమేట్. బోర్డు మోడల్ పేపర్ చూడండి, రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ నుంచి మనకి 1 మార్క్స్ అక్కడి నుంచి వస్తున్నాయి. అండ్ తర్వాత ఫస్ట్ లెసన్ నుంచి సో 1 మార్క్స్ ఇచ్చాడు, ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా మనకి బోర్డు మోడల్ పేపర్లో కూడా 1 మార్క్స్ అనేవి రావడం జరిగింది. సో 1 మార్క్స్కి అయితే నేను మీకు రాయలేదు ఏ పేజ్ నుంచి వచ్చింది ఏ లెసన్, ఎందుకంటే లెసన్ మొత్తం చదువుకోవాలి 1 మార్క్స్ కోసం అయితే. అండ్ తర్వాత నేషనలిజం ఇన్ యూరప్, దీనికి ఏ లెసన్స్ బాగా చదవాలి, ఏ లెసన్ చదివితే బాగా 1 మార్క్స్ వస్తాయి చూడండి. నేషనలిజం యూరప్ ఈ లెసన్ చదవాలి. అండ్ తర్వాత మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్, ఇవి రెండు చదివితే హిస్టరీలో 1 మార్క్ కూడా పోదు, గ్యారంటీ. ఈ 1 మార్క్స్ బాగా చూసుకోండి. టోటల్ 3 నుంచి 2 దాకా ఇందులో కవర్ అవుతాయి. కాబట్టి హిస్టరీ నుంచి 1 మార్క్స్, ఒకటేమో నేషనలిజం ఇన్ యూరప్, ఇంకోటేమో గ్లోబల్ వరల్డ్, అది మీరు ఇక్కడ చూస్తారు. ఇప్పుడు నేషనలిజం ఇన్ యూరప్లోని అండ్ గ్లోబల్ వరల్డ్కి సంబంధించి కూడా మనకి దీంట్లో 1 మార్క్స్ ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటికీ ఆన్సర్ చేస్తూ నేను వీడియో చేయాలంటే మీరు 100 లైక్స్ చేయండి. వీటన్నిటికీ విత్ ఆన్సర్స్తో, ఒక్క క్వశ్చన్ కూడా నేను వదలకుండా మీకు అన్ని ఆన్సర్స్తో చేసేస్తాను, బికాజ్ దీని నుంచి చాలా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది పబ్లిక్లో. అండ్ ఇప్పుడు 1 మార్క్స్లో మిగతావి చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు పాలిటిక్స్ చూడండి. పాలిటిక్స్లో ఫెడరలిజంలో 2 మార్క్స్ వచ్చినాయి, 1 మార్క్స్ వచ్చినాయి. అండ్ పొలిటికల్ పార్టీస్లో కూడా 1 మార్క్ వచ్చింది. దాంతోపాటు ఇప్పుడే ఇంకోటి కూడా చూద్దాం, ఎకనామిక్స్లో డెవలప్మెంట్ ఇచ్చి 1 మార్క్ వచ్చింది, గ్లోబల్ అండ్ ఇండియన్ ఎకనామీ. ఈ 2 లెసన్లో చదువుకుంటే ఎకనామీలో 1 మార్క్ కూడా మిస్ అవ్వదు. ఫుల్గా చదువుకుంటే, బిట్స్ అన్ని చదువుకుంటే 1 మార్క్ కూడా మిస్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, ఆ లెసన్స్కి సంబంధించినవి ఇందులో వచ్చున్నాయి. కాబట్టి ఇందులో 1 మార్క్ కూడా మిస్ అవ్వదు. మిగతావన్నీ నేను క్వశ్చన్ నెంబర్స్తో పాటు చెప్పబోతున్నాను. అండ్ ఇంకొకటి ఇక్కడ చెప్పే ముందు చాలా జాగ్రత్తగానండి, ఇక్కడ గివ్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ అని అడిగాడు, ఆడ్ 1 అవుట్ అని అడిగాడు. ఎనీ పబ్లిక్ పేపర్, ఇక్కడ నుంచి వచ్చే ఎనీ పేపర్ ఆల్మోస్ట్ ఇదే మోడల్లో ఉంటుంది. ఇక్కడ ఒక అబ్రివేషన్ ఇచ్చాడంటే ఇక్కడ UNDP అని ఇచ్చాడు. ఇక్కడ రేపు పబ్లిక్ పేపర్లో ఎప్పుడైనా HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని కానీ, GDP అని కానీ, ఇలాంటి ఇదే లెసన్కి సంబంధించి ఇదే లెసన్ 1లో ఉన్న అబ్రివేషన్స్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఎనాలజీ మనకి దీంట్లో నాట్ అన్ MNC అని అన్నాడు కదా, ఇలాంటివి ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ హోండా ఈజ్ నాట్ అన్ MNC. మొత్తం క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కనుక 100 లైక్స్ చేసినట్టయితే. అండ్ దెన్ ఇక్కడ చూడండి, ఈ లెసన్లో ఇయర్ ఇచ్చాడు కదా, మళ్ళీ అదే లెసన్లో ఇయర్స్ ఇచ్చేలాగా ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ పిక్చర్ ఏం కనిపిస్తుంది, ఏం అబ్జర్వ్ చేస్తారు. ఇలాంటివి నేర్చుకోవాలంటే ఏం చదవాలి మీరు, టెక్స్ట్ బుక్. అట్లీస్ట్ మీరు టెక్స్ట్ బుక్లో పిక్చర్స్ చూస్తే, ఇవన్నీ నేను ఈజీగా మీకు టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. సో 1 మార్క్స్ పోకుండా, 2 మార్క్స్ పోకుండా, 8 మార్క్స్ ఏది పోకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీంట్లో ఇక్కడ ఏం గమనిస్తున్నారు, రెయిన్ వాటర్ పడుతుంది, ఇక్కడ వీళ్ళు పడుతున్నారు. ఇదేంటి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఈ పిక్చర్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది. అలాగే ఇదే వెయిటేజ్లో, ఇదే లెసన్లో మిగతా పిక్చర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ లెసన్ ఎక్కడ వచ్చింది, ఆ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడో చూసుకుని, ఇక్కడ ఎగ్జాంపుల్ అడిగాడు కదా, వేరే దానికి ఎగ్జాంపుల్ అడగచ్చు. రేపు పబ్లిక్లో ఎలా అడగచ్చు, ఇక్కడ రిన్యూవబుల్ అడిగారు, రెండోసారి ఏం అడగచ్చు, నాన్ రిన్యూవబుల్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ అడిగే ఛాన్స్ ఉంటుంది.
దెన్ ట్రెడిషనల్, ఇలాంటి రకరకాల టైప్స్ ఉంటాయి కదా, అన్నీ అడుగుతాడు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు 1 మార్క్స్. పెద్దగా కష్టపడిన అవసరం లేదు. అక్కడ ఏ టైప్లో అడిగాడో అదే లెసన్లో అడిగాడో చూడండి, ఆ లెసన్లో అదే టైప్ క్వశ్చన్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇది నేను క్వశ్చన్ హిస్టరీ క్వశ్చన్స్ పెట్టాను, దాంట్లో కూడా వచ్చింది చూడండి, నేను బోల్డ్ చేసి పెట్టాను దాన్ని, అప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేది. అలా మీరు 1 మార్క్స్ అడిగినా కూడా రాయొచ్చు అని కూడా చెప్పాను ఆ వీడియో చెప్పినప్పుడు మీకు. ఇప్పుడు చూసారా, దీంట్లో కూడా వచ్చింది. సో ఇలాగ మ్యాప్ గురించి అడుగుతున్నాడు, 12th క్వశ్చన్ మ్యాప్ గురించి అడుగుతున్నాడు. జాగ్రఫీలో ఏ లెసన్లో అడుగుతున్నాడు, మనం మ్యాప్ నేర్చుకుంటే మనకి ఈస్టర్న్ మోస్ట్ అని అడిగాడు, తర్వాత నార్దర్న్ మోస్ట్ లేదా సదర్న్ మోస్ట్ అని అడుగుతాడు, లేదా వెస్ట్ అని అడుగుతాడు. నెక్స్ట్ చూడండి, ద క్లూస్ బిలాంగింగ్ టు ద ఎకనామిక్ క్రైసిస్. ఇలా ఎకనామిక్ క్రైసిస్ ఎకనామీ నుంచి అడుగుతున్నాడు. సో అదే ప్యాటర్న్లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాడు. సో 1 మార్క్స్ కథం. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను 1 మార్క్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో. సో 1 మార్క్స్ మొత్తం ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి అని అడిగితే నేను ఆల్రెడీ మీకు లెసన్స్ చెప్పాను. ఒకసారి మీరు 1 మార్క్స్ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలో ఒకసారి లెసన్స్ నోట్ చేసుకోండి. సో 1 మార్క్స్ జాగ్రఫీ నుంచి వచ్చి 1 మార్క్స్ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలంటే జాగ్రఫీ నుంచి లెసన్ 1, లెసన్ 6. లెసన్ 6కి లెసన్ 1కి స్టార్ పెట్టుకోండి, ఎందుకంటే 2 క్వశ్చన్స్ వస్తాయి దాంట్లో. 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, పక్కా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ హిస్టరీలో 1 మార్క్స్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతారు, లెసన్ 1, ఇంకా లెసన్ 3 నుంచి స్టార్ పెట్టుకోండి, ఎందుకంటే 2 నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ పాలిటీలో ఏం ప్రిపేర్ అవుతారు, లెసన్ 2 అండ్ లెసన్ 4. దేనికి స్టార్ పెట్టుకోవాలంటే లెసన్ 2కి పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ నుంచి 2 వచ్చే ఛాన్స్ ఉన్నాయి, 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఎకనామీ, ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. టోటల్ 8 లెసన్స్ వస్తాయి. అండ్ ఎకనామీ L1, లెసన్ 1 అండ్ లెసన్ 4. లెసన్ 4లో 2 1 మార్క్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను కంపల్సరీగా కవర్ చేస్తాను. మీరు ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చాలా వాల్యుబుల్ మెసేజ్ పెట్టాను మీకు దాంట్లో. ఆ మెటీరియల్ అంతా డౌన్లోడ్ చేసుకోండి. సో 1 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వెంటనే మనం 2 మార్క్స్ దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడు చూడండి 2 మార్క్స్ ఏ లెసన్ నుంచి వస్తున్నాయి, జస్ట్ 2 మార్క్స్. ఇక్కడ ప్రతిదీ జాగ్రఫీ కానీ, ఇక్కడ నేను రాసిన చూడండి, జాగ్రఫీ కానీ, ఎకనామీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, అన్నిటి నుంచి 2 మార్క్స్ వస్తాయి. అన్నిటి నుంచి 2 మార్క్స్ వస్తాయి. బట్ దీంట్లో చాయిస్ అయితే లేదు, అన్నిటి నుంచి 2 వస్తాయి. చాయిస్ లేదు కాబట్టి ప్రతిదీ ప్రిపేర్ అవ్వాలి. సో దీనికోసం టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి. క్వశ్చన్ ప్యాటర్న్ బ్లూ ప్రింట్లో ఎలాగుందో అలానే అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ హిస్టరీలో అయితే దేని నుంచి వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లైఫ్ లైన్స్ అంటే 6th క్వశ్చన్ నుంచి 6th లెసన్ నుంచి 7th లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు చూద్దాం మనకి అక్కడ ఎలా అడిగాడో చూద్దాం. 6th 7th కదా. సో ఇప్పుడు 2 మార్క్స్ దగ్గరికి వెళ్దాం. మీకు ఇక్కడ చూడండి, జాగ్రఫీలో 6th లెసన్ అండ్ ఆల్సో జాగ్రఫీలో 7th లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు చూసారా, 6th లెసన్ నుంచే అడిగాడు, ఇక్కడ కూడా 7th లెసన్ నుంచే అడిగాడు 2 మార్క్స్ క్వశ్చన్స్. అది కూడా ఎక్కడి నుంచి అమ్మా, టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే వచ్చింది. కాబట్టి పక్కా టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయితే ఈ 2 మార్క్స్ మనం క్రాక్ చేసాం. సో 1 మార్క్ అయితే టెక్స్ట్ బుక్ బాగా ప్రిపేర్ అవ్వాలి, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవాలి. 2 మార్క్స్కి అయితే టెక్స్ట్ బుక్ వెనకాల నుంచి కూడా వచ్చినాయి. సో ఇది మీకు మంచి విషయం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జాగ్రఫీ 2s అయిపోయినాయి. అండ్ తర్వాత మనకి హిస్టరీ 2s చూద్దాం. హిస్టరీ 2s ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడ చూడండి, 3rd లెసన్ మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్. తర్వాత 5th లెసన్ చూడండి, ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్. అంటే 3rd లెసన్ 5th లెసన్, దీని నుంచి 2 వస్తున్నాయి. ఇప్పుడు మనం హిస్టరీలో 2s ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక్కసారి చెక్ చేసుకుందాం. టెక్స్ట్ బుక్లో ఉన్నాయా లేదా అని కూడా మనకు క్లారిటీ కావాలి కదా. 3rd లెసన్ 5th లెసన్, ఇక్కడ చూడండి 5th లెసన్ యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 4 టెక్స్ట్ బుక్లో చెక్ చేసుకోండి, క్వశ్చన్ నెంబర్ 4. అండ్ ఆల్సో 3rd లెసన్ అని చెప్పాను. సో ఇక్కడ మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ వచ్చింది ఏంటంటే టెక్స్ట్ బుక్కి సంబంధించి వచ్చింది. బట్ ఇలాంటి వాటిలో మీరు వరీ అవ్వనవసరం లేదు, ఎందుకంటే ఈ పారాగ్రాఫ్ ఇచ్చాడు, పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ అడిగాడు. ఏ లెసన్ అయితే ఉందో ఆ లెసన్ని నేను చెప్పిన వీడియోస్ ఉంటే చాలు, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని అడిగినా మీరు రాయొచ్చు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. 2 మార్క్స్ కూడా కంప్లీట్ చేసాం దీంట్లో. అండ్ ఆ తర్వాత మిగతా 2 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎకనామిక్స్ అండ్ డెమోక్రటిక్ పాలిటిక్స్. ఇది కూడా చెక్ చేద్దాం, టెక్స్ట్ బుక్ నుంచి వస్తున్నాయా రావట్లేదా.
ఫెడరలిజం నేను పెట్టిన 2 మార్క్స్ టెక్స్ట్ బుక్లో తీసుకుని మీరు ఇమీడియట్గా చదువుకోవాలి. నేను వీడియో చేస్తాను, మీరు లైక్స్ చేస్తే ఖచ్చితంగా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ 2 మార్క్స్ జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్. ఇక్కడ సెకండ్ లెసన్ నుంచి థర్డ్ లెసన్ నుంచి అడిగాడమ్మా. పాలిటిక్స్లో సెకండ్ లెసన్ నుంచి థర్డ్ లెసన్ నుంచి అడిగాడు 2 మార్క్స్. ఇక్కడ చూడండి పాలిటిక్స్లో థర్డ్ లెసన్ 3 టెక్స్టువల్ క్వశ్చన్ నెంబర్ 1 అడిగేశాడు. అండ్ అదే పాలిటీ నుంచి ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ రెండిట్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ పాలిటీ తర్వాత ఇప్పుడు ఇది కూడా చూద్దాం. ఎకనామిక్స్లో 2 ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ లెసన్ నుంచి వచ్చినాయి చూడండి. అవి మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. తర్వాత టోటల్గా చెప్తాను 2 మార్క్స్ మొత్తానికి ఏ లెసన్స్ చదువుకోవాలో. 4th లెసన్ గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకనామీ, కన్జ్యూమర్ రైట్స్ చదువుకుంటే ఇక్కడ కూడా ఎకనామీలో ఒక 2 కూడా మిస్ అవ్వదు. 4th, 5th అని చెప్పాను కదా. ఇప్పుడు చూద్దాం ఎక్కడి నుంచి వచ్చినాయో. బ్లూ ప్రింట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో ఒకసారి మళ్ళీ చూద్దాం. అదే పేజ్లో వచ్చింది, ఏ క్వశ్చన్ వచ్చిందో చూద్దాం. సో బ్లూ ప్రింట్లో చూడండి, సేమ్ 4th లెసన్ టెక్స్ట్ బుక్లో 3rd క్వశ్చన్ ఉంది చూడండి. అండ్ 5th లెసన్ టెక్స్ట్ బుక్లో 7th క్వశ్చన్. సో చాలా అవర్స్ వర్క్ చేస్తే ఇదంతా జరిగింది. కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా చేయగలుగుతాను. దాంతోపాటు మనం హిస్టరీ కూడా చూద్దాం. హిస్టరీ కంప్లీట్ చేసాం కదా. సో మొత్తానికి ఓవరాల్గా 2 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. దీనికి నేను ఇప్పుడు మీకు నోట్ ఇస్తాను, అది నోట్ చేసుకుని అవే చదువుకోండి. పక్కా ఆల్ 2 మార్క్స్ కవర్ అవుతాయి. సో 2 మార్క్స్కి ఒకసారి నోట్ చేసుకోండి. జాగ్రఫీలో ఏ లెసన్ చదవాలంటే జాగ్రఫీలో 6th లెసన్ 7th లెసన్ చదవాలి. ప్రతి దాని నుంచి ఒకటి వస్తుంది. అండ్ హిస్టరీ, పాలిటీ, ఎకనామీ వీటిలో ఏం చదవాలో కూడా చెప్తాను. హిస్టరీలో ఏ లెసన్స్ చదవాలి, లెసన్ 3, లెసన్ 5 చదవండి ఫుల్గా. 2 మార్క్స్ దానికి టెక్స్ట్ వల్ల అందులోనే వస్తాయి, సరిపోతుంది. అండ్ పాలిటీ లెసన్ 2 అండ్ లెసన్ 3 అండ్ లెసన్ 3. అండ్ ఎకనామీ లెసన్ 4 అండ్ లెసన్ 5, లెసన్ 4 అండ్ లెసన్ 5 ఇవి చదివితే సరిపోతుంది. సో ఇవి చదువుతుంటే ఆల్ 2 మార్క్స్. ఎక్కడ ఎన్ని ఇచ్చాడు, 16 2 మార్క్స్ ఇచ్చాడు. 8 2 మార్క్స్ ఇచ్చాడు. 8 2 మార్క్స్ ఇచ్చినప్పుడు 8 2 మార్క్స్ కవర్ అవుతుంది. ప్రతి రెండు లెసన్లో కలుపుకుంటే 4 × 2 = 18 వస్తుంది, 8 వస్తుంది మనకి. ఓకే, సో 2 మార్క్స్ మనం పక్కాగా ఫినిష్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, 4 మార్క్స్. 4 మార్క్స్ కోసం మన ప్లాన్ ఏంటి, 1 మార్క్స్కి ఆ లెసన్స్ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి. 2 మార్క్స్కి టెక్స్ట్ బుక్ వెనకాలే వచ్చాయి కాబట్టి టెక్స్ట్ బుక్ వెనకాతల క్వశ్చన్స్ చదువుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్వాలేదు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఒకసారి ఇప్పుడు చెప్తాను మీకు. 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ చూద్దాం. జాగ్రఫీతో స్టార్ట్ చేద్దాం. 4 మార్క్స్ సెకండ్ లెసన్ నుంచి వచ్చింది. అండ్ ఆల్సో ఇంకొక లెసన్ చూడండి, 5th లెసన్ నుంచి. 4 మార్క్స్ కూడా ప్రతి లెసన్ నుంచి 2 to 4 వస్తాయి. ప్రతి సెక్షన్ నుంచి జాగ్రఫీ, ఎకనామీ, హిస్టరీ, పాలిటీ అన్నింటిలో నుంచి 2 to 4 వస్తాయి. సో 4 మార్క్స్ కూడా సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఇక్కడ చాయిస్ లేదు, నో చాయిస్ కాబట్టి ప్రతిదీ చదవాలి. సెకండ్ లెసన్ అండ్ 5th లెసన్ వచ్చినాయి చూద్దాం. జాగ్రఫీలో సెకండ్ లెసన్, 5th లెసన్ బ్లూ ప్రింట్లో ఇచ్చాడా, అది కూడా ఎక్కడి నుంచి, టెక్స్ట్ బుక్ నుంచా బయట నుంచా. ఇప్పుడు చూద్దాం. సో జాగ్రఫీ చూడండి, సెకండ్ లెసన్లో ఫస్ట్ క్వశ్చనే మనకి బ్లూ ప్రింట్లో ఇవ్వడం జరిగింది. అండ్ అదే తర్వాత సెకండ్ లెసన్లో 5th క్వశ్చన్ ఇచ్చాడు, ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఈ విధంగా ఆ జాగ్రఫీలో ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ మనం మిగతావి చూద్దాం, మిగతావి ఎక్కడి నుంచి వచ్చింది అనేది. అండ్ నెక్స్ట్ జాగ్రఫీ తర్వాత నెక్స్ట్ హిస్టరీ చూద్దాం. హిస్టరీలో క్వశ్చన్స్ చూద్దాం. అండ్ నెక్స్ట్ హిస్టరీలో 4 మార్క్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఫస్ట్ లెసన్ అండ్ 4th లెసన్. ఇవి చదువుకుంటే 4 పక్కాగా కవర్ అవుతాయి. అంటే ఈ లెసన్లో మీరు ప్రతిదాన్ని ఏ టాపిక్ అడిగినా కానీ దాన్ని డీప్గా అనాలిసిస్ చేయగలిగి ఉండాలి. అండ్ ఆ క్వశ్చన్స్ కూడా ఎక్కడ వస్తున్నాయి, ఫస్ట్ లెసన్ 4th లెసన్ నుంచా కాదా ఒకసారి చెక్ చేసుకుందాం. హిస్టరీ, ఇప్పుడు హిస్టరీలో ఇక్కడ క్వశ్చన్ 4th లెసన్ నుంచి వచ్చింది. మీకు ఇక్కడ చిన్న టాస్క్ ఇస్తాను నేను. సో మనం 2s తీసాం, 4s తీద్దాం. హిస్టరీలో 4s ఒకసారి చూద్దాం.
సో ఇక్కడ ఇది ఫస్ట్ లెసన్ నుంచి వచ్చింది, ఇక్కడ ఈ క్వశ్చన్ ఫస్ట్ లెసన్ నుంచి. అది కూడా ఏం చేయాలి, మనం టెక్స్ట్ బుక్లో మ్యాప్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మ్యాప్స్ అడుగుతున్నాడంటే మిగతా పేపర్లో కూడా 28th క్వశ్చన్ మ్యాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ మ్యాప్ కూడా ఏ లెసన్, ఫస్ట్ లెసన్. అదర్వైజ్ ఒకవేళ ఫస్ట్ లెసన్ నుంచి ఇవ్వకపోతే వెయిటేజ్ ప్రకారం అక్కడ హిస్టరీ నుంచి ఇస్తే ఎక్కడికి ఛాన్స్ ఉంటుంది, ఫస్ట్ లెసన్ అండ్ 4th లెసన్ నుంచి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు ఒక చిన్న టాస్క్ ఇవ్వబోతున్నాను ఇప్పుడు ఇది చూడండి. సో ఫస్ట్ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉన్నది, ఇది మీరు కామెంట్ చేయండి ఏ క్వశ్చన్ అయి ఉంటుందో. ఇక్కడ ఖచ్చితంగా నేను మీకోసం వదిలేను. ఏ లెసన్ అయి ఉంటుంది, ఫస్ట్ లెసన్ కాబట్టి అది మిగతాది ఏ లెసన్ అవుతుంది, 4th లెసన్ అవుతుంది. అక్కడ 4th లెసన్ అయి ఉందో లేదో ఒకసారి టెక్స్ట్ బుక్లో చూసి కామెంట్ చేయండి. అప్పుడు మీకు కూడా టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. 4 మార్క్స్ మొత్తం అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో 4 మార్క్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మాత్రం మీరు ఫైండ్ అవుట్ చేయండి. హౌ డిడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొక్యూర్, నేను లాస్ట్లో చెప్తాను. ఈ వీడియో ఎండింగ్లో నేను ఈ క్వశ్చన్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందనే చెప్తాను. ఏ లెసన్ నుంచి వచ్చిందనేది ఎక్కడి నుంచి వచ్చిందనేది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడే చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ 4th మొత్తం ఎక్కడ ఉన్నాయని మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, 4s అన్నీ కూడా ఏ లెసన్స్, 4s కోసం మొత్తం ఏ లెసన్స్ చదవాలి. సో అవి ఒకసారి చూడండి. 4s కోసం అయితే మీరు జాగ్రఫీలో లెసన్ 2 అండ్ లెసన్ 4 ఇక్కడే బ్లూ ప్రింట్లో నోట్ చేసుకోండి. జాగ్రఫీలో లెసన్ 2, లెసన్ 4 ఇవి రెండు చదివితే 4s పక్కా జాగ్రఫీ నుంచి. అండ్ హిస్టరీలో లెసన్ 1 నుంచి మ్యాప్స్ వేస్తున్నాడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి, లెసన్ 4. అండ్ ఎకనమీలో ఏం చదవాలి, లెసన్ 1, లెసన్ 5. అండ్ ఆల్సో పాలిటీలో లెసన్ 3, లెసన్ 5. ఇవి చదివితే చాలు. ఇవి చదివితే A to Z ఒక్క 4 కూడా మిస్ అవ్వదు. సో మొత్తం అన్ని 4లు చదవని అవసరం లేదు, ఇది చదివితే చాలు. అది కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్లే. ఒక్కడు కూడా బయట నుంచి రావట్లా, ఒకటి మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, మ్యాప్స్ నుంచి. ఇది నేను మీకు టాస్క్ ఇచ్చాను, కామెంట్ చేయండి. కామెంట్ చేసి కామెంట్తో పాటు మీ పేరు అలానే ఉంటుంది కాబట్టి మీ ఏ ఊరు నుంచి విజిట్ చేస్తున్నారు అది కూడా కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 4s కూడా కంప్లీట్ చేసాం. అండ్ లాస్ట్ మిగిలిపోయింది 8s అండ్ మ్యాప్. ఇప్పుడు 8s కోసం మన ప్లాన్ ఏంటి, 8s ఉన్న చోట మనం ప్రతి క్వశ్చన్ని 8 సెక్షన్స్లో రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్ డెఫినేషన్ రాయాలి. దీనికి నేను ప్లాన్ ఏంటంటే ఆ క్వశ్చన్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్, దాంట్లో టాపిక్స్కి ఒక 4 టాపిక్స్ తీసి 4 ఆ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం, ఇలాంటి స్కిల్స్ డెవలప్ అవ్వాలి. ఆ స్కిల్స్ గురించి నేను మళ్ళీ ఇంకా వీడియో చేస్తాను. మీకు కావాల్సిన వీడియోస్ అడగండి, నేను చేస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు 8s ఫస్ట్ జాగ్రఫీలో 8s ఎక్కడి నుంచి వస్తున్నాయి చూద్దాం. సేమ్ దానికిలాగే 8s కూడా 2 వస్తాయి ప్రతి దాని నుంచి. ఆ 2 లెసన్స్ నుంచి 8s వస్తాయి పక్కా. కాబట్టి ఫస్ట్ జాగ్రఫీలో అయితే ఏ లెసన్ నుంచి వచ్చింది, జాగ్రఫీలో చూడండి వాటర్ రిసోర్సెస్ 3rd లెసన్ అండ్ 4th లెసన్. 3rd లెసన్ అండ్ 4th లెసన్ నుంచే వస్తున్నాయా, మీకు డౌట్ వచ్చింది, చూద్దాం. అది కూడా టెక్స్ట్ బుక్ నుంచే వస్తున్నాయా, అది కూడా చూద్దాం. సో జాగ్రఫీ ఎక్కడ ఉందో చూడండి, ఇది జాగ్రఫీ సెక్షన్ పక్కా 3rd లెసన్ నుంచి వచ్చింది, 4th లెసన్ నుంచి వచ్చింది. అది కూడా ఎక్కడ, క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 4. అది కూడా మీరు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. బట్ ఎలా చదవాలి, టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్లో చిన్న చిన్న ఆన్సర్స్ ఇచ్చే మెటీరియల్ ఉంటాయి, అవి ఫాలో అవ్వకండి. ఈ క్వశ్చన్స్కి ఈ లెసన్ నుంచి ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి, 8 మార్క్స్కి వచ్చేలా ప్రిపేర్ అవ్వాలి ఆ చాయిస్ని బట్టి. అండ్ నెక్స్ట్ ప్లాన్, జాగ్రఫీ అయిపోయిన తర్వాతగా మిగతా టాపిక్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ హిస్టరీలో 8s ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒకసారి చూద్దాం. హిస్టరీలో 8s ఫస్ట్ నేషనలిజం ఇన్ ఇండియా నుంచి వచ్చింది, లెసన్ 1. ప్రింట్ కల్చర్ లెసన్ 5, లెసన్ 1 అండ్ లెసన్ 5. సో లెసన్ 1 అండ్ లెసన్ 5 చూద్దాం వచ్చేయలేదు. సో ఫోకస్ చేయండి, లెసన్ 1 అండ్ లెసన్ 5 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. మరి లెసన్ 1 వచ్చింది హిస్టరీ, లెసన్ 2 పేజీ నెంబర్ 73 ఇచ్చాను. సో హిస్టరీ పేజీ నెంబర్ 73లో మీకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు, పేజీ నెంబర్ 73. సో ఆ పేజీ నెంబర్ 73లో మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అందులో ఉన్న లెసన్ నుంచే వచ్చాడు. సో లెసన్ 2 అండ్ లెసన్ 5 యాజ్ ఇట్ ఈజ్ లెసన్ 5. ఇందులో డిస్కస్ అన్నవి కూడా చదవాలనేది టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చాడు, ఈ డిస్కస్ మొత్తం అవి కూడా చదవాలని ఇప్పుడు మనకు తెలుస్తుంది. అండ్ లెసన్ 2 అండ్ లెసన్ 5 ఒక్కసారి చూద్దాం. హిస్టరీ కూడా వచ్చేసింది. నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు
ఒక చిన్న వెరిఫికేషన్ చేసుకుందాం. ఇక్కడ నేను లెసన్ 1 అని చెప్పాను, బట్ ఇక్కడ చూడండి లెసన్ 2 ఇచ్చాడు, అక్కడ కూడా లెసన్ 2 ఇచ్చాడు. సో ఎక్కడ ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. అది కూడా ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుంచి వస్తుంది. బట్ అలా మిగతావి కూడా వస్తున్నాయో లేదో ఒకసారి చూద్దాం, ఏ పేజెస్ నుంచి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తే డెమోక్రటిక్ పాలిటిక్స్, దీంట్లో ఫస్ట్ లెసన్ నుంచి అండ్ ఆల్సో 4th లెసన్ నుంచి 4s వస్తున్నాయి. అవి ఏ రూపంలో వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి ఇప్పుడు చూద్దాం. 8s ఫస్ట్ లెసన్ నుంచి 4th లెసన్ నుంచి 8s వస్తున్నాయి. ఫస్ట్ లెసన్ నుంచి 4th లెసన్ నుంచి పాలిటిక్స్లో. సో ఇక్కడ చూడండి పాలిటిక్స్లో 4th లెసన్ నుంచి వచ్చింది అండ్ ఫస్ట్ లెసన్ నుంచి వచ్చింది. సేమ్ టెక్స్టువల్ క్వశ్చన్, ఫస్ట్ లెసన్ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడంటే చూడండి, తర్వాత ఫస్ట్ లెసన్ 3rd క్వశ్చన్ ఇచ్చాడు. సో ఈ పేపర్ కూడా పబ్లిక్లో కొంచెం మార్క్స్ కలిస్తే, అండ్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడిగితే రేపు 2nd, 3rd, 4thలో ఏదో ఒకటి అడగచ్చు కదా. అలా ఆలోచించుకుని మిగతా కూడా చదువుకుంటే మీకు అవి కూడా కవర్ అవుతాయి. పక్కా ఈజీ మెథడ్ ఇది చేసుకుంటే చాలా స్మార్ట్గా వర్క్ చేయొచ్చు. తక్కువ కష్టపడినా ఎక్కువ రిజల్ట్ వస్తుంది, ఎక్కువ కష్టపడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీకు. ఇలా చూడండి. నెక్స్ట్ హిస్టరీ కూడా కంప్లీట్ అయింది కదా. అండ్ హిస్టరీ అయిపోయిన తర్వాత పాలిటీ అండ్ ఎకనమీ ఇది కూడా చూద్దాం. పాలిటీ అండ్ ఎకనమీలో 8s ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఫస్ట్ లెసన్ అండ్ ఆల్సో 3rd లెసన్. ఫస్ట్ లెసన్ అండ్ 3rd లెసన్లో ఉన్నాయా లేదా చూద్దాం. ఫస్ట్ లెసన్ అండ్ 3rd లెసన్. సో లెసన్ 3rd నుంచి ఒక గ్రాఫ్ ఇచ్చాడు, లెసన్ 3rd నుంచి ఒక గ్రాఫ్ ఇచ్చాడు ఎకనామీలో. కాబట్టి ఎకనామీ సెక్షన్లో మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, టెక్స్ట్ బుక్. నేను వీడియోస్ చేస్తున్నప్పుడు గ్రాఫ్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు పనికి వస్తుంది. కాబట్టి వీడియోస్ పక్కా అస్సలు మిస్ అవ్వద్దు. చాలా హార్డ్ వర్క్ చేసి పేపర్ అది అనాలిసిస్ చేసి చేస్తున్నాను ప్రతి వీడియోని. కాబట్టి దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఈజీగా చదవడం కాకుండా మీకు పబ్లిక్ ఏది అవసరం అవుతుంది, ఏది చదివితే ఈజీగా మార్క్స్ వస్తాయి, అనవసరమైనవన్నీ చెప్పకుండా మీకు అవసరమైనవి మాత్రమే చెప్తున్నాను నేను వీడియోస్లో. అది మీరు గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టి మీరు యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూసారా, ఇక్కడ ఎకనామీలో 2 ఇచ్చాడు కానీ ఒకటే వచ్చింది ఏంటి అనేది మీ క్వశ్చన్. ఆ క్వశ్చన్ అలా పెట్టండి, దానికి ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మిగతాది చూడండి. పాలిటీ అనుకున్నాం, ఫస్ట్ క్వశ్చన్, అది 4th కూడా, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో దానికి నా ఆన్సర్ ఏంటంటే, మిగిలిన వాటిలో మ్యాప్ అని ఇచ్చాడు చూడండి. మ్యాప్ అని ఇచ్చిన చోట్ల ఆ లెసన్స్లో మ్యాప్స్ ఇస్తాను అనమాట. ఆ లెసన్స్కి సంబంధించి ఇక్కడ ఉన్న లెసన్స్, ఆ మ్యాప్స్ చూసుకోండి. అండ్ ఆ లెసన్స్ అనే కాదు, మీరు టెక్స్ట్ బుక్లో నేను మ్యాప్కి సంబంధించి అన్నీ నేను వీడియో చేస్తాను, బట్ మీరు ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయని అవసరం లేదు. అది ఆ వీడియోస్ చూస్తే సరిపోతుంది. సో అందులో ఇచ్చిన మ్యాప్స్ చూసుకోండి. బేసిక్గా ప్రస్తుతానికి అయితే మీరు చూసుకోండి. అండ్ ఆ మ్యాప్స్ చేసుకుంటే ఎక్కడ కవర్ అవుతుంది అని నన్ను అడిగితే ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాప్స్ కవర్ అవుతాయి. ఇదేమీ హార్డ్గా అనిపిస్తుందా, అన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి చదువుకుంటే సరిపోతుంది. సో ఇక్కడతో నేను మొత్తం 8s ఎక్కడి నుంచి వచ్చాయో అది కూడా చెప్పేస్తాను. సో అవి కూడా నోట్ చేసుకుని దగ్గర పెట్టుకోండి. సో ఓవరాల్గా ఎంతో హార్డ్ వర్క్ చేసి మీకు మొత్తానికి కావాల్సినంత మెటీరియల్ ఎక్కడెక్కడ చదవాలనేది మొత్తం మీకు క్లియర్ చేశాను. సో ఇది 4s ఉన్నది ఇక్కడ. సో దీంట్లో నేను రాస్తున్నాను, అది మీరు కూడా నోట్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే చాలా మంచి మెటీరియల్ ఉంది, యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్లో జాయిన్ అయ్యి ముందు నుంచి చదువుంటే బాగుండని ఫీల్ అవ్వకండి. ఫస్ట్ చూడండి 8 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. జాగ్రఫీ, లెసన్ 3, లెసన్ 4 అండ్ హిస్టరీ, లెసన్ 2, లెసన్ 5 పక్కా అవి చదువుకుంటే మీకు ఖచ్చితంగా మిస్ అవ్వరు. ఎకనామీలో ఏం చదవాలి ఇక్కడ రాసిన కింద, ఎకనామీలో లెసన్ 2, లెసన్ 3, పాలిటీలో లెసన్ 1, లెసన్ 4. ఇక్కడ విషయం ఏంటంటే, ఇలా ఇచ్చిన లెసన్స్లో మీకు చిన్న క్వశ్చన్స్ ఇవ్వచ్చు. మీ స్కూల్ ఏదైనా మెటీరియల్లో ఇలాంటి చిన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తే అవి కాదని మీరు పెద్ద ఆన్సర్సే చదవాలి. సో దానికి తగ్గట్టు నేను ప్రతి వీడియో ఏ క్వశ్చన్కి ఎంత ఆన్సర్ ఇవ్వాలి, ఆ లెసన్లో 8 మార్క్స్ వెయిటేజ్ ఉంటే ఆ క్వశ్చన్స్ని 8 మార్క్స్ లాగా చేయడం కానీ, 4 మార్క్స్ ఉంటే 4 మార్క్స్గా చేయడం కానీ, ఇవన్నీ నేను చేసి పెట్టాను. సో దానికి తగ్గట్టే నేను క్వశ్చన్స్ సెట్ చేయబోతున్నాను. కానీ చాలా హార్డ్ వర్క్ చేస్తూ, చాలా టైం తీసుకుంటూ పర్ఫెక్ట్ మెటీరియల్, మంచి మెటీరియల్ ఇద్దామని చూస్తున్నాను. కాబట్టి మీకు అవన్నీ వచ్చిన వెంటనే మీకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పటికప్పుడు నేర్చుకుందాం. మీకు ఇంకా ఏది కావాల్సి వచ్చినా నన్ను అడగండి, నేను చేస్తాను. ఇంకా అయిపోలేదు, ఇప్పుడు చూడండి అసలైన విషయం ఇందులో ఉంటుంది. సో దానికంటే ముందు ఒక్క వ్యూ ఇస్తున్నాను, ఈ పేపర్ అలా మీరు యూటిలైజ్ చేసుకోవాలనేది. ఫర్ సపోజ్ ఈ లెసన్లో, ఫస్ట్ లెసన్లో మ్యాప్
1 మార్క్స్ ఉన్నాయి కాబట్టి లెసన్ అంతా చదవాలి, బిట్స్ చదువుకుంటే సరిపోతుంది, మీరు క్వశ్చన్స్ ఏం చదవని అవసరం లేదు ఫస్ట్ లెసన్లో. అండ్ సెకండ్ లెసన్లో 4 మార్క్స్ ఒకటి చదవాలి కాబట్టి అక్కడ ఇచ్చిన టెక్స్టువల్ క్వశ్చన్స్నే 4 మార్క్స్గా చదవండి. వాటర్ రిసోర్స్లో టెక్స్టువల్ క్వశ్చన్స్నే 8 మార్క్స్గా చదవండి, అవే వస్తున్నాయి కాబట్టి. అగ్రికల్చర్లో కూడా టెక్స్టువల్ క్వశ్చన్స్ ఏది ఉంటుంది అన్నీ 8 మార్క్స్గా చదవండి, దాన్ని షార్ట్ చేసుకోకండి. దాంట్లో ఆ టెక్స్టువల్ క్వశ్చన్స్ కూడా 3 పాయింట్స్ 2 పాయింట్స్ ఆన్సర్స్ ఉంటే అవి చదివి కూర్చుంటే మళ్ళీ 8 మార్క్స్ అడుగుతాడు పబ్లిక్లో, పక్కన అది గ్యారంటీ. కాబట్టి ఫిఫ్త్ వాళ్ళలో ఫిఫ్త్ లెసన్లో ఏది ఇచ్చినా 1 మార్క్ క్వశ్చన్స్గా చదవండి. అండ్ సిక్స్త్ లెసన్లో టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి, అండ్ ఆల్సో టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్స్ చదవాలి. టెక్స్ట్ బుక్ మొత్తం ఎలా చదువుతారు? 1 మార్క్ కోసం చదువుతారు, ఏ మార్క్ కోసం? 1 మార్క్ కోసం చదువుతారు. ఓవరాల్ ప్లానింగ్ ఇది. అండ్ తర్వాత లైన్స్, ఈ లెసన్లో 2 మార్క్స్ కాబట్టి టెక్స్ట్ బుక్ వెనకాలలో ఉన్న క్వశ్చన్స్ని 2 మార్క్స్గా చదువుకుంటే చాలు. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఇప్పుడు, క్లారిటీ వచ్చింది, బర్డెన్ తగ్గింది. సో ఎంతో హార్డ్ వర్క్ చేస్తే ఎలా చేయగలిగాం మనం. సో దీన్ని బట్టి నెక్స్ట్ది కూడా చూడండి, హిస్టరీ ఎలా చదవాలి. ఇప్పుడు హిస్టరీ ప్లానింగ్ చెప్తున్నాను. హిస్టరీ ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ లెసన్ మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి బిట్టు చదువుకోండి, నేను అది కూడా చెప్తాను మీకు లెసన్. అండ్ మిగతా టెక్స్ట్ బుక్ వెనకాల ప్రతి క్వశ్చన్ మనకి 4 మార్క్స్గా చదవాలి. నేను 4 మార్క్స్గానే మీకు వీడియో ఆల్రెడీ చేశాను, సో అది చూస్తే ఏది అడిగినా రాసేయగలుగుతారో. ఆల్రెడీ మీరు ఇందులో క్వశ్చన్ వచ్చింది బోర్డు వెనకాల చూసుకోండి. అండ్ ఆ తర్వాత సెకండ్ లెసన్ హిస్టరీ ఎలా చదవాలి, 8 మార్క్స్ చదవాలి పక్కా. టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చిన క్వశ్చన్స్ని 8 మార్క్స్గా చదువుకోండి, 8 మార్క్స్గా చదువుకోండి సరిపోతుంది. అండ్ ఈ తర్వాత థర్డ్ లెసన్ ఎలా చదవాలి, టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చిన 1 మార్క్స్ ఏముండవు, టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి, ప్రతి లైన్ టు లైన్ చదవాలి. నేను లైన్ టు లైన్ మీకు చెప్తాను, మైండ్ మ్యాపింగ్తో చెప్తాను. ఆ మైండ్ మ్యాపింగ్ కూడా మీకు ఫ్రీగా టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆ తర్వాత మీరు ఎంకరేజ్మెంట్ ఎంత చేస్తే అంత వీడియోస్ చేయడానికి ఉంటుంది. అండ్ సెకండ్ మార్క్స్ మాత్రం ఓన్లీ ఈ లెసన్లో పెద్ద పెద్ద ఆన్సర్స్ ఇచ్చేసారా చదవద్దు, జస్ట్ టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చిన వాటికి 2 పాయింట్స్ కానీ చదువుకోండి సరిపోతుంది, హ్యాపీగా మార్క్స్ వస్తాయి. అండ్ ఫోర్త్ లెసన్కి మాత్రం వచ్చి మీరు 4 మార్క్స్ చదవాలి. టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చిన ప్రతి క్వశ్చన్కి 4 కానీ 6 కానీ ఒక మినిమం 6 చదువుకోండి, 6 పాయింట్స్ చదువుకుంటే హ్యాపీగా రాసుకోవచ్చు, 4 out of 4 వస్తాయి. అండ్ తర్వాత ఫిఫ్త్ దానికి టెక్స్ట్ బుక్ వెనకాల పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినా మీరు ఇక్కడ ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ ఇక్కడ 2 ఉంది 8 ఉంది, దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే 2నేమో డిస్కస్లో ఇచ్చాడు ఇంతకీ విషయం. సో డిస్కస్లో ఉన్న వాటిని 8 మార్క్స్ కింద చదవండి. అండ్ ఆ తర్వాత మిగతావి కూడా 8 మార్క్స్ కిందే చదవాలి, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, 8 మార్క్స్ కింద చదివి వాటిని కూడా 2 మార్క్స్గా రాయడానికి రెడీగా ఉండాలి. ఇది ఇక్కడ మార్క్ చేసుకోండి, ఎందుకు పెట్టానో మీకు అర్థమైంది. ఇక్కడ 2 ఇచ్చాడు, ఇప్పుడు దాకా మనకి ఇలాంటిది రాలా. సో అర్థమైంది కదా ఈ టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్స్ని ఎలా చదవాలనేది. ఇంకా ఉన్నది అయిపోలేదు, డెమోక్రటిక్ పాలిటిక్స్కి వచ్చాం. ఫస్ట్ లెసన్ మొత్తం అన్ని క్వశ్చన్స్ని 8 మార్క్స్ కింద చదువుకుంటే చాలు, పక్కా రాసేస్తారు. 8 పాయింట్స్ నుంచి 12 పాయింట్స్ దాకా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫెడరలిజం దగ్గరికి వచ్చేటప్పటికి టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి, అది కూడా 2 ఇచ్చాడంటే నేను ఈ లెసన్ వదిలిపెట్టను, ఒక్కటి కూడా పోకుండా నేను చెప్తాను. అండ్ తర్వాత టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చిన క్వశ్చన్స్ని ఓన్లీ టెక్స్ట్ బుక్ వెనకాలే వస్తున్నాయి కాబట్టి ఆ వాటిని 2 మార్క్స్ కింద ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత జెండర్ దగ్గరికి వచ్చేటప్పటికి జెండర్, రిలీజియన్, క్యాస్ట్, వీటిని వచ్చేటప్పటికి 2 మార్క్స్ కింద టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చినవి చదువుతారా, 4 మార్క్స్ కింద చదువుతారా? పక్కా 4 మార్క్స్ కింద చదవండి. దీన్ని కూడా స్టార్స్ పెట్టుకోండి, ఎందుకంటే 4 మార్క్స్ కింద చదివి ఒకవేళ 4 మార్క్స్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న క్వశ్చన్ 2 మార్క్స్ వస్తే అది 2 మార్క్స్ కింద రాయండి పాయింట్లు తగ్గించి. అండ్ పొలిటికల్ పార్టీస్ 1 ఇచ్చాడు 8 ఇచ్చాడు, ఏం చేయాలి? 1 ఏంటంటే టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి ఖచ్చితంగా, అది నేను చెప్పి చేరుతాను. అండ్ దాంతోపాటుగా 8 ఎక్కడి నుంచి చదవాలంటే టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ప్రతి క్వశ్చన్ని 8కి చదవాలి. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు, 1 ఎలాగా టెక్స్ట్ బుక్ చదువుతారు కాబట్టి నేను స్టార్ పెట్టలే. అండ్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ 4 మార్క్స్ అమ్మ. అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ 4 మార్క్స్ అయితే మనం ఏం చేయాలి, టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ప్రతి క్వశ్చన్ 4 మార్క్స్ కింద చదువుకోవాలి. అంటే ప్రతి క్వశ్చన్లో 4 నుంచి 8 పాయింట్స్ రాస్తే ఇంకా మంచిది. అండ్ ఇలా కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ ఎకనామిక్స్ ఉంది, క్లియర్ కట్ ఐడియా వస్తుంది కదా మీకు. సో ఇదే స్మార్ట్ ప్లాన్. ఫస్ట్ ఏదైనా పని చేయాలంటే ముందు మనకి క్లారిటీగా ఉండాలి, దాని గురించి క్లియర్గా అనాలిసిస్ చేసుకోవాలి. 1 మార్క్స్ వచ్చింది డెవలప్మెంట్ నుంచి, 1 మార్క్స్ వచ్చిందంటే లెసన్ మొత్తం లైన్ టు లైన్ చదవాలి. లెసన్ మొత్తం నేను చెప్తాను లైన్ టు లైన్. అండ్ 4 మార్క్స్ వస్తుంది కాబట్టి టెక్స్ట్ బుక్ వెనకాల, ఈ 4 మార్క్స్ ఎక్కడ టెక్స్ట్ బుక్ వెనకాతల నుంచి చదవాలి, పక్కా పోవు అవి వస్తున్నాయి. అండ్ సెకండ్ది సెక్టార్స్ ఆఫ్ ఎకనామీకి ఏం చేస్తారు, 8 మార్క్స్ చదవాలి. 8 మార్క్స్ ఎక్కడి నుంచి చదువుతారు, టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ప్రతి క్వశ్చన్ని 8 మార్క్స్కే చదువుతారు, చిన్నగా చదవరు, 8 మార్క్స్కే చదువుతారు. మనీ అండ్ క్రెడిట్ ఇది కూడా 8 మార్క్స్ ఇచ్చాడు కాబట్టి ఇంకేం ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా 8 మార్క్స్కే చదువుతారు మొత్తం. ఇక్కడ చూడండి 2 మార్క్స్ ఇచ్చాడంటే టెక్స్ట్ బుక్ వెనకాతల టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి. అది కూడా నేను ఇచ్చిన బ్లూ ప్రింట్లో బోర్డు మోడల్ పేపర్లో ఇక్కడ ఎలా అడుగుతున్నాడో చూడండి ఒకసారి, దాన్ని బట్టి 2 మార్క్స్ ఎలా వస్తున్నాయో చూసుకుని అవి ఆ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే ఇంకా మార్క్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ 2 మార్క్స్ ఇచ్చాడు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్న వెనకాల క్వశ్చన్స్ ఎంత పెద్దవి ఇచ్చినా ఫస్ట్ 2 మార్క్స్ కానీ చదువుకోండి ఫస్ట్ ఫేజ్లో. ఆ తర్వాత నేను 8 కూడా చదువుకుంటానంటే అది మీ ఇష్టం, సెక్యూరిటీగా ఉంటుంది.
అండ్ కన్జ్యూమర్ రైట్స్ నుంచి 2 మార్క్స్ ఇచ్చాడు, 4 మార్క్స్ ఇచ్చాడు. ఇక్కడ మీకు ప్లాన్ అర్థమైనట్టుంది. సో స్టార్ పెట్టుకోండి. అన్ని 4 మార్క్స్కి చదివండి. అన్ని క్వశ్చన్లు 4 మార్క్స్కి ఈ మెటీరియల్ ఉన్నాయో చూసుకోండి. పోతే 2 మార్క్స్ అయినా వస్తాయి. నేను పక్కా క్లారిటీ ఇచ్చాను మొత్తం ఎకనామీ మీద కూడా. సో మొత్తం సోషల్లో ఏది చదవాలి, అనవసరమైన కష్టాన్ని తగ్గించుకుని ఎక్కడ కష్టపడాలో అక్కడే కష్టపడాలి. అనవసరమైన 1 మార్క్ వెయిటేజ్ ఇచ్చిన చోట 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని నువ్వు బై హార్ట్ చేస్తే ఉపయోగం ఏముంది చెప్పమ్మా. చాలా హార్డ్ వర్క్ చేస్తారు కానీ గైడెన్స్ లేక చాలామంది ఇబ్బంది పడతారు. దానికోసం నేను ఇంతలా అనాలిసిస్ చేసి మీకు వీడియో చేశాను. అండ్ లాస్ట్లో మ్యాప్కి అయితే మాత్రం నేను వదిలిపెట్టని చెప్తున్నాను కదా, మీకు మొత్తం అన్ని మ్యాప్స్ కూడా మార్క్ పోకుండా చేస్తాను. అండ్ ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్స్. సో స్టార్టింగ్లో క్వశ్చన్స్ ఇచ్చాను కదా, ఆన్సర్స్ ఒకసారి ఫుల్ఫిల్ అయినాయా లేదో చూద్దాం. సో బుక్స్ అంటారా, ఇక్కడ చూడండి. నేనే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు మెటీరియల్ పెడుతున్నాను. ఇదంతా తయారు చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. మిగతా అన్ని సబ్జెక్ట్స్ నేను చేస్తున్నాను కదా, దానికోసం టైం పడుతుంది. మ్యాథ్స్ అయితే నేను చాలా మంచి మెటీరియల్ ఇచ్చాను. మ్యాథ్స్కి మాత్రం నా వీడియోస్ చూస్తే చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చూడండి. ఎందుకంటే 8s వెయిటేజ్ ఉన్న చోట 8సే చేశాను, 4 వెయిటేజ్ ఉన్న చోట 4లే చేశాను. అంతేగాని ఓన్లీ 2 వెయిటేజ్ ఉన్న చోట నేను 8లు 4లు చేస్తే మీకు ఉపయోగం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాటర్న్ మీరు గమనించుకోండి. దాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినవి చేసుకుని ఆ తర్వాత అడిషనల్గా ఇంకేమైనా హార్డ్ వర్క్ చేయాలంటే తర్వాత చేసుకోండి. అండ్ వెయిటేజ్ క్లియర్ అయిపోయింది. మీకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది పక్కా క్లియర్ అయిపోయింది. ఇది తెలిసాక హ్యాపీగా కూడా ఉంటారు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఇవి కూడా మీకు క్లియర్ అయిపోయినాయి. 8కి 4కి 8లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ లెసన్ నుంచి వస్తున్నాయి, 2లు 4లు 8లు ఏ లెసన్ నుంచి వస్తున్నాయి అనేది పక్కాగా క్లారిటీగా చెప్పాను. అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా నేను వీటి మీద చేయబోతున్నాను. మిగతా సబ్జెక్ట్స్లో కూడా ఇలాగే కావాలని అంటే మీరు కింద కామెంట్ చేయండి, ఏ సబ్జెక్ట్లో కావాలో నేను పక్కా చేస్తాను. ఎంత కష్టమైనా కానీ నేను టైం తీసుకునైనా కానీ నేను ఖచ్చితంగా చేస్తాను వీలైనంత తొందరగా. సో టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్స్ చదివితే సరిపోతుందా లేదా అనే క్వశ్చన్కి 1 మార్క్స్కి అయితే మాత్రం మొత్తం అంతా చదవాలి. మిగతా వాటికి టెక్స్ట్ బుక్ వెనకాల చదివితే సరిపోతుంది ఆల్మోస్ట్. బట్ కొన్ని చోట్ల ఏం చూడాలి, టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న గ్రాఫ్స్, మ్యాప్స్. సో అలాంటి ఇచ్చిన చోట నేను ఆ లెసన్స్ని కూడా నేను చెప్తాను. మెయిన్ ఫోకస్ గ్రాఫ్స్, మ్యాప్స్ మీద పెట్టుకుంటే చెప్తాను. సో ఈజీగా 100 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో తెలిసింది. అండ్ ఈజీగా పాస్ అవ్వాలంటే కూడా ఎలాగో తెలిసింది. ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఎవరైనా ఫస్ట్ లెసన్ చదివినప్పుడు అందులో 8 మార్క్స్ కూడా చదివేస్తారు. బట్ పబ్లిక్ ప్రకారం ఏం అడుగుతున్నాడు, 2 మార్క్స్ అడుగుతున్నాడు, ఓన్లీ 1 మార్క్స్ అడుగుతున్నాడు. సో లైన్ టు లైన్ చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక మ్యాప్ ఇస్తానన్నాడు కాబట్టి మ్యాప్ చూసుకుంటే సరిపోతుంది. సో దీని ప్రకారం మనం మొత్తం ప్లానింగ్ మనం మార్చుకోబోతున్నాం. సో కష్టం అంతా తగ్గుతుంది, ఈజీగా పాస్ అవ్వడం కూడా అలాగే తెలిసిపోతుంది. మీకు ఇప్పుడు తెలిసిపోయింది టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్స్ ఎలాగ వస్తున్నాయి ఏంటి అనేది. సో ఇంకొకటి, ఇదంతా ఫస్ట్ ప్రయారిటీగా జరుగుతుంది. ఒక్కోసారి ఇది కాకుండా టెక్స్ట్ బుక్ వెనకాల నుంచి కాకుండా లోపల నుంచి ఇచ్చినా కానీ ఎలా వస్తాయి అనేది నా వీడియోస్ చూస్తే మాత్రం మీరు ఏదైనా రాసేలాగా ఉంటారు, వెనక నుంచి ఇచ్చినా ముందు నుంచి ఇచ్చినా. బట్ ప్రస్తుతానికి ఈ ప్లాన్ అయితే పక్కా. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, మిగతా సబ్జెక్టులు కూడా ఇలాగే వీడియో కావాలా, సో దాని ప్రకారం మీరు కామెంట్ చేయండి. నేను పక్కాగా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.